ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి 8 నెలలు అయినప్పటికీ ఒక్క సమావేశానికి నేను హాజరు కాలేదు. స్వార్థం ఏంటంటే వస్తే మహిళలు ఉన్న సమావేశానికి మాత్రమే నేను రావాలని నిర్ణయించుకొని అన్ని సమావేశాలు వదిలేసి ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా తప్పించుకొని మీ సమావేశానికి వచ్చానంటే మీ పైన ఇప్పుడు ప్రతి గ్రామంలో పోయి ఒక్కొక్క మహిళతో మాట్లాడటం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. మేము పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తాం, ఏదైనా నేరం జరిగినప్పుడు మాత్రమే రావడానికి 90% ఆస్కారం ఉంటుంది. ఇలాంటి సమావేశంలో చైతన్యమైన మహిళతో మాట్లాడినట్లయితే మీరు గ్రామంలో మీరు ఆల్రెడీ చైతన్యవంతులు కాబట్టి ఆ గ్రామాన్ని మొత్తం చైతన్యం చేశారంటే మేము మా జన్మకి స్వార్థకం అవుతుందని భావిస్తాం. 100లో 1 మంది మాత్రమే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు, ఊర్లో 1 గవర్నమెంట్ ఎంప్లాయీ మాత్రమే ఉంటారు. కాబట్టి మీరందరూ చైతన్యవంతులై ఇక్కడి వరకు వచ్చి మిమ్మల్ని చూసుకుంటే ఈరోజు మధ్యాహ్న భోజన కార్యక్రమం లేదు, బంద్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, సమావేశంలో ఒక లేడీ నిల్చొని మాట్లాడడం అంటే పాతకాలంలో మనమే చూసాం. అవ్వలు అక్కలు ఉన్నప్పుడు ఇంట్లో నుండి బయటికి రావాలంటేనే ఒక మగపిల్లోడు కనిపిస్తే కొంగు కప్పుకొని అది కప్పుకొని వెనకని కాలేసి మాట్లాడేవారు. కాబట్టి మన సమాజంలో మన గౌరవం ఏంటనేది మనకు తెలుసు. గౌరవం ఉన్నంత మాత్రాన మనం అగౌరవ పనులు చేయకపోయినా పర్వాలేదు, కానీ మనం అభ్యున్నతి సాధించడంలో వెనుకబాటు పడినట్లయితే మన కుటుంబం మొత్తం వెనుకబాటు అవుతుంది. మహిళ యొక్క ప్రాధాన్యత ఒక మాటలో చెప్పాలంటే చూడండి, మన తల్లిదండ్రులు 4 మగపిల్లలున్నా ఒక ఆడపిల్ల ఉన్నట్లయితే చివరి వరకు తల్లిదండ్రులు కాటికి పోయే వరకు చేయి పట్టుకొని పోయే వాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే. మీరు ఎక్కడైనా చూడండి, ఎంత ఆస్తులున్నా అంతస్తులున్నా ఆడవాళ్ళకి అదో రకమైన నరం ఉంటుందో ఎక్కడ ఉంటుందో తెలియదు, అది డాక్టర్లకి తెలియాలి. మనలో ఉన్న ప్రేమ ఆప్యాయత అనురాగం ఎక్కడ కూడా ఉండదు, అది ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. అలాగే పిల్లల్ని పెంచే విషయంలో చూడండి, మనం తీసుకున్నంత కేర్ మనం లేకపోతే మన కుటుంబం మొత్తం పునాది లేని కుటుంబం అవుతుంది. అలాగే భర్త విషయంలో కానీ మనం ఆరాధించకపోతే, మనం ప్రేమ చూపించకపోయినట్లయితే, ఆ కుటుంబానికి భర్త తోడు లేకపోయినట్లయితే, భార్య తోడు లేనట్లయితే ఆ కుటుంబం మొత్తం వినాశనం అవుతుంది. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న మహిళలను ఎందుకు ఇంకా కించపరచబడుతున్నాము? ఒకరోజు మహిళా దినోత్సవం చేసుకొని గబగబా సంవత్సరానికి ఒకసారి వర్షం పడగానే కప్పలు మురిగినట్టు ఆ రోజు ఏమంటారు, మహిళా దినోత్సవం అది చేయాలి ఇది చేయాలి అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని గవర్నమెంట్ వాళ్ళు కానీ మనం కానీ అందరం ఒకరోజు మాట్లాడతాం, వెళ్ళిపోతాం. కానీ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చేయడం అనేది కుదరదు. ప్రతి ఒక్కటి ఎవరో ఒకరు సహాయం చేస్తే కానీ ముందుకెళ్తామనే విషయం అది కరెక్ట్ కాదు. మనలో మనం చైతన్యం వచ్చినంత వరకు ఎవ్వరు కూడా మనం ఏం చేయలేరు. దయచేసి మీరు ఇంత చైతన్యవంతులు అయ్యారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మహిళ చదువుకోవడం ఎంత ముఖ్యమో మహిళ ఆర్థికంగా నిలబడడం కూడా ముఖ్యమే. మనం ఓన్లీ చదువుకున్నంత మాత్రాన ఒకటి కాదు కదా. నువ్వు ఆర్థికంగా నిలబడ్డావు అనుకోండి, నీ భర్త కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమన్నా అయితే డబ్బున్నట్లయితే నీ పిల్లల్ని ఆదుకోగలవు, డబ్బున్నట్లయితే నీ సమాజంలో నీకు గౌరవం ఉంటుంది, డబ్బున్నట్లయితే ఏదైనా చేయగలవు. కాబట్టి మీరందరూ ఇంత ఆర్థికంగా బలోపేతమైనందుకు దానికి సహకారం ఇస్తున్న గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్లకు కానీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వడ్డీ లేని రుణాలు ఇచ్చారని ఈ సబ్జెక్ట్లో మాకు పెద్దగా ఇంక్లూడ్ ఉండదు, కానీ పోలీస్ పరంగా నాకేం కావాలి అది చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు అది ఇంపార్టెంట్ కదా, పోలీస్ పరంగా మీరు ఎలా ఉండాలి, నేనేం చేయాలని. కాకపోతే ఆర్థికంగా కూడా మీరు బలవంతులు అయినట్లయితే సమాజంలో మీకు మంచి పేరు ఉంటుంది, నీ భర్త కూడా గౌరవిస్తాడు, నీ పిల్లలు కూడా గౌరవిస్తారు, నువ్వు ఒక నిర్ణయం తీసుకోగలుగుతావు. నువ్వు ఏదైనా తినాలన్నా కూడా ఒకరి పైన ఆధారపడ్డావు అనుకోండి, నీ కడుపుకే నింపడం పక్కోడి కడుపు నింపలేం కదా. కాబట్టి మీరు అందరూ ఆర్థికంగా బలోపేతం కావాలి. ఏదో ఒక చిన్న పనులు చేస్తే కూడా మీరు ఉన్నత స్థాయిలో ఉంటారు. మీరు ఒక్కరే కాదు, మీరు ఇక్కడి వరకు వచ్చారు కదా, మీతో పాటు ఇంకా 10 మందిని మీ గ్రామంలో తీసుకురావాలి. తీసుకొచ్చి వచ్చిన 1,00,000 రూపాయలు ఎవరికో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి వడ్డీకి ఇచ్చి వసూలు చేయలేక మళ్ళీ అలా కూడా చేయకూడదు. మీరు తీసుకున్న డబ్బును సద్వినియోగం చేసుకోవడానికి ఒక గ్రూప్లో మెంబర్స్ ఉంటారు. పాతకాలం సామెత ఎప్పుడో పోయింది, 4 జుట్లు కలిపిస్తే అసలు కలువని మనం అనుకున్నాం. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా సీఈఓ అంటే కంపెనీకి యజమాని ఎవరు ఉంటున్నారు తెలిసి ఆడవాళ్ళే ఉంటున్నారు. ఆడవాళ్ళకు చక్కదిద్దినంత ఎవరు దిద్దలేరు. ఇప్పుడు మనం కిచెన్లో అన్ని వంట సామాన్ పెట్టుకుంటాం, రాసుకుంటామా? ఇలా ఉప్పు ఉంది, ఇలా కారం ఉంది, ఇలా పసుపు రాసుకోం కదా, టక తీసేస్తాం. అంటే ఆడవాళ్ళకి ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, గుర్తుంచుకునే శక్తి ఉంటుంది. అందుకే ఏ ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఎక్కడైతే ఆడవాళ్ళు ఉన్నారో అక్కడ చాలా సునాయాసంగా ఆ కంపెనీలు డెవలప్ అవుతున్నాయి. అంటే మన శక్తి ఎంతవరకు ఉన్నట్టుంది, కొలిసినట్లయితే వాళ్ళకి మనం కొలిస్తే వాళ్ళు దృఢంగా ఉంటారు. మాత్రాన వాళ్ళు గొప్ప వాళ్ళని అనుకోవడానికి లేదు. సరే, వాళ్ళు తక్కువ తీసిన వాళ్ళు కాదు. మన సమాజంలో ఆడ మగ అని 2 జాతులు, ఆ 2 జాతులకి
మీకు మనకు ఒక విలక్షణమైన లక్షణం ఉంటుంది, వాళ్ళకు ఒక విలక్షణమైన లక్షణం ఉంటుంది. మనం సమానులం కాము, ఎవరి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పాత్ర వాళ్ళే పోషించాలి. ఎవరి పాత్ర వేరు, ఇంకొకటి పాత్ర ఇంకోటి పోషించలేడు కదా. మన పాత్ర మనం సక్రమంగా పోషించినట్లయితే, వాళ్ళ పాత్ర వాళ్ళు సక్రమంగా పోషించినట్లయితే అప్పుడు సినిమా హిట్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. మొగోడి పాత్ర ఆడోళ్ళ పాత్ర మొగోడు చేస్తే ఏమవుతుంది, ఆ సినిమా ఫెయిల్ అవుతుంది. సినిమా ఫెయిల్ అవుతుంది అంటే ఏంటి, కుటుంబం ఉన్నత స్థాయిలో ఉండదు. కాబట్టి మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి, భర్తలుగా ఉన్న వాళ్ళు చేయాలి, మన పిల్లలకు క్రమశిక్షణలో ఉంచాలి. చాలా వరకు గ్రామంలో ఏం చేస్తున్నారంటే అనకూడదు, ఇక్కడ ఎవరికి అలవాటు లేదు. ఎందుకంటే మా అక్కలు చెల్లెళ్ళు అంటే నాకంటే పెద్ద ఏజ్ నాకు తెలియదు కాబట్టి ఫీల్ అవ్వకూడదు, తక్కువ ఏజ్ కూడా ఉండొచ్చు. అక్కలు చెల్లెళ్ళు అమ్మ లాంటి వాళ్ళు ఎవరున్నా దయచేసి మన గ్రామంలో ఎవరైనా కళ్ళు తాగే అలవాటు ఉంటాయి, ఇంకేమైనా అలవాటు ఉంటాయి, దయచేసి కొద్ది తగ్గించుకోవాలి. అది చాలా ప్రాబ్లం. ఆ మనిషికి లేడీస్కి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అంటే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకసారి హెల్త్ చెకప్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు పాపం హెల్త్ చెకప్ చేసుకోకపోవడం వల్ల ఒకటేసారి ఏదో హెల్త్ ఖరాబ్ అవుతుంది. వాడికి ఉన్న ఎకరా అమ్మి మీకు పెట్టినట్లయితే పిల్లలు అనాథ అవుతారు. చంపేసుకోలేరు కదా, ఉన్న ఎకరాన్ని అమ్మి హాస్పిటల్ పెడతారు. గర్భసంచి పాడవడం 80% ఆపరేషన్ అయిన వాళ్ళకి గర్భసంచి పాడవుతుంది. మీరు ఎక్కడ అవసరంలో చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ పోయి సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకుంటే మీరు కాపాడు. ఒకరోజు 1 గంట కేటాయించినట్లయితే మీ ఆరోగ్యం బాగున్నట్లయితే మీ కుటుంబం బాగుంటుంది. దయచేసి మీరు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. ఈ కళ్ళ అలవాటు ఎవరికైనా ఉంటే, ఇక్కడ ఎవరికి లేదు నాకు తెలిసి, మీ ముఖాలు చెప్తున్న ఎవరికి అలవాటు లేదు, కానీ ఊర్లో ఎవరైనా అలవాటు ఉంటే మీరు చెప్పండి. అది తాగకూడదు, అది మంచిది కాదు. ఆరోగ్యం ఖరాబ్ అయితే మీరు పోతారే, కానీ మీరు ఏమి తెలియకుండా మీకు మనం ఏమి చేయకుండా మనకు పుట్టిన పిల్లలు అయితే వాళ్ళు ఏం తప్పు చేయలేరు కదా, వాళ్ళ జీవితాన్ని మనం నాశనం చేయకూడదు కదా. మీరు వాళ్ళ జీవితాలు చేసినట్లయితే 10 మర్డర్లతో సమానం. కాబట్టి మీ పిల్లల జీవితాలు పాడు కాకూడదు అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళ పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఫలానా వాళ్ళ పిల్లలు అంటే ఆదర్శంగా ఉండాలి. అలాంటి మీరందరూ కూడా, మహిళలందరూ కూడా మీ పిల్లల్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలని, మీరు ఇంకా ఆర్థికంగా బాగా బలోపేతం అవ్వాలని. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ పోలీస్ పరంగా దయచేసి మహిళలు అంత ఈజీగా ఎవరికి నమ్మకూడదండి. మన శరీరమే మనకు ఆస్తి. ప్రపంచంలో అత్యధికంగా గొప్ప ఆస్తి ఏంటంటే ఆడదాని శరీరమే ఆస్తి. ఈ శరీరం అనేది లేకపోయినట్లయితే ఈ ప్రపంచమే నడవదు. కాబట్టి ఎవరైనా మనకు 1కి 4 సార్లు, మీరు ఎక్కడైనా చూడండి, 1కి 4 సార్లు మనకు హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు. నాకు తెలిసినట్టు మటుకు ఏది ఆశించండి ఎవరు సహాయం చేయరు. కాబట్టి దయచేసి మరి అంత ఈజీగా ప్రలోభాలకు లొంగకూడదు. ప్రలోభాలకు లొంగి మీరు తెలుసో తెలియక ఏదో తప్పు పని చేస్తే మీ ప్రాణాలు పోయి ఆస్తారు. ఎన్నో మర్డర్లు చిన్న తప్పిదాల వల్ల మర్డర్లు అవుతాయి. కాబట్టి దయచేసి ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకూడదు. ఎవరైనా సహాయం తీసుకుంటే మనం జాగ్రత్త. మనకు తెలుసు లేడీ ఒక అబ్బాయితో కానీ ఎవరితో మాట్లాడితే మనల్ని ఏ విధంగా మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నా వాళ్ళ కళ్ళతోనే చెప్పగల శక్తి ఆడవాళ్ళకు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అంత ఈజీగా ఎవరికి నమ్మకండి. మీరందరూ గట్టిగా ఉండాలి, వీరమణిలాగా ఉండాలి. అందరు శంకరంపేట యొక్క మహిళలు అంటే మన మొత్తం తెలంగాణలో ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆరోగ్యంగా బాగుండాలని, మీ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఉండాలని, మీరు అప్పులు తీసుకునే స్థాయి కాదు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుడి కోరుతూ కూడా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మనకు వచ్చినటువంటి వాల్యుబుల్ విషయాలు ఇవన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ పాటిస్తే అద్భుతాలు ఉన్నాయి. పాటించి మనము మేడం చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనము డైలీ ఉపయోగపడి మన ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ చెప్పారు. కావాల్సింది ఏమని మేడం చెప్పేది, మనకు కావాల్సింది ఫ్యామిలీ, కుటుంబము. ఆ కుటుంబంలో మనం ఎట్లుండాలి, భర్తలతో కూడా ఎట్లుండాలి, భర్తలు ఏ విధంగా సాగాలి, మరి భర్త కూడా ఎట్లుండాలి అన్న విషయం మేడం చాలా విపులంగా చెప్పారు. అవన్నీ కూడా మీకు తెలుసు. క్షణిక ఆవేశాలకు పోకుండా, క్షణిక విషయాలకు కాకుండా మీరందరూ కూడా మంచి చేసినప్పుడు మరి మేడం యొక్క ఆశయం ఏమైతే ఉన్నదో మా మహిళలందరూ కూడా ఆర్థికంగా బలపడి ఇంకొకరికి రుణాలు తీసుకోవడం కాదు, వాళ్ళే ఒక ఫైనాన్షియల్గా వాళ్ళు గట్టి సపోర్టర్ తయారయ్యి ఒక సీఈఓగా, మేడం ఏమన్నా ఒక సీఈఓ కంపెనీకి సీఈఓ ఎట్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆ సీఈఓ లాగా మహిళలే మేడం అన్నట్టు చాలా రంగాల్లో చూసినట్లయితే సీఈఓ ఎవరైతే ఉన్నారో మహిళా ఉమెన్ సీఈఓనే ఆ కంపెనీలో కోట్ల టర్నోవర్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా మీరు కూడా ఆర్థికంగా 10 రూపాయలు ఇస్తే కూడా ఏ విధంగా అన్నిటికీ సిస్టమేటిక్గా ఖర్చు పెట్టి ఫస్ట్ తన భర్తకు తన పిల్లలకు ఉన్న తర్వాత లాస్ట్కి మన సంఘ సభ్యురాలు తీసుకుంటారు.
వాళ్ళ అవసరాలు ఏమి ఉన్నా కానీ తర్వాత పోస్ట్ పోన్ పెట్టి పిల్లలే ఫస్ట్ చూస్తారు. అవునా కాదా? అన్న కూడా ఎవరైతే వీక్ ఉన్నారో, చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి మనం న్యాయం చేస్తాం. ఆ విషయం మీరు అందరూ మేడం చెప్పారు. మేడం గారు కూడా నేను ఏం తెలియజేసుకుంటున్నా అంటే వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడం జిల్లా రూపంలో మేము అత్యధికమైనటువంటి రుణాలు ఇచ్చేది మన శంకరంపేట మండలం. మేడం గత 4-5 సంవత్సరాల నుంచి 43 కోట్లు బ్యాంకులింగ్ టార్గెట్ ఉంటే 43 కోట్ల టార్గెట్ జిల్లాలో ఉన్న 20 మండలాల ఏ మండలం లేదు. ఆ మండలం నుంచి మనం అంతా అచీవ్మెంట్ చేసుకొస్తున్నాం మేడం. రికవరీ శాతం కూడా అక్కడే చేసుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు రావడం మాకు చాలా వెరీ వెరీ హ్యాపీ మేడం. సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంఆర్ఓ మేడం గారు కూడా థ్యాంక్ యూ మేడం. Bang gue ini nih.